సంస్థ నారాయణపురం మండలం సర్వేల్ గురుకులాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ లో ఉన్న సరుకులను పరిశీలించారు. అన్ని తరగతి గదులను చూశారు. 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాఠాలు చదివించారు. వెనుకబాటు ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక తరగతులు తీసుకోవాలని, అలాగే ఇంగ్లీష్ మీడియంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వసతి గృహంలో నూతనంగా పూర్తి అయిన అదనపు గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం సర్వేల్ జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించి పిల్లలతో పాఠాలు చదివించారు. ప్రత్యేక బోధన తరగతులు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన తాగునీరు, టాయిలెట్ పనులను చూశారు. పనులకు సంబంధించిన పేమెంట్ పనులు త్వరగా చేయాలని అన్నారు. ఇక తదుపరి జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. గర్భిణీ స్త్రీ సేవల పట్ల కూడా అవగాహన కల్పించాలని చేశారు. ఇక పౌష్టికాహారం పట్ల వారికి తగిన సూచనలు ఇవ్వాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు నూతన జాతీయ విద్యా విధానం అనుసరించి కేంద్రాల్లో ఆటపాటల ద్వారా విద్యను అందించాలని, పిల్లల ఆరోగ్యమైన ఎదుగుదలకు ప్రతి నెల ఎత్తు, బరువులను పర్యవేక్షిస్తూ సరైన ఆహారం పిల్లలకు అందించడంలో తల్లులకు తగు సూచనలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ప్రమోద్ కుమార్, ఎంఆర్ఓ కృష్ణ, ఎంపీఓ జనార్దన్ రెడ్డి, సర్వేల్ గురుకులం ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, సర్వేల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ బి చంద్రశేఖర్, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. ఏ క్లాస్ నడుస్తుంది? వస్తారా అసలు సొసైటీ దగ్గర నుంచి శాంక్షన్ అయిపోతుంది. శాంక్షన్ కానీ మీకు డీడీ తీసి అమౌంట్ తీసుకొని ఆర్ఓ మేలో టెండర్ పెట్టాలి. రామాయణాలు అటువంటి ఉత్తములైన రాజుల కథలు వివరిస్తారు సార్. ఇవేంటి నీ పేరు అమ్మాయి పిల్లలు 10 మందికి 10 మంది
ఇంట్లో మరి 9 మంది రాస్తారు. ఏం టెన్షన్ లేదు, టెన్షన్ లేదు. ఎంత వయసు ఉంటుంది? వెరీ గుడ్. నువ్వు చెప్పమ్మా. చూడరా రే అమ్మాయి. సో, నువ్వు 20 సంవత్సరాలు